రెడ్డి ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిని. ముఖ్యంగా గత 75 సంవత్సరాల క్రితం రిజర్వేషన్ల వ్యవస్థ ప్రారంభమైన నుంచి సామాజిక వివక్షత పేరుతో మరి సామాజిక వివక్షత అంతరించి ఆర్థిక వివక్షత కొనసాగుతున్నట్టు నేపథ్యంలో ఆర్థిక వెనుకబాటు ప్రాతిపదికన కూడా విద్యా ఉద్యోగ అవకాశాలతో పాటు ఇతర వర్గాలతో మమ్మల్ని సమానంగా ఆదుకోవాలని చెప్పేసి నిరుపేద ఓసీలను ఈరోజు మరి ఓసీ విద్యార్థుల యువజన సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే ఓసీలను అంటే నిరుపేద ఓసీలను ఇతర వర్గాలతో సమానంగా పోటీ పరీక్షలకు అర్హత మార్కులు తగ్గించాలని, అంతేకాకుండా నిరుపేద ఓసీలు కూడా జాతీయ స్థాయిలో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నటువంటి అనేక సమస్యలతో ఈరోజు సదస్సును నిర్వహించడం జరిగింది. వాస్తవానికి గతంలో 7 సంవత్సరాల కిందట విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించినటువంటి నేపథ్యంలో వాటికి ఆంక్షలు లేకుండా ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల సరళీకృతం జారీ చేయాలని చెప్పేసి, అంతేకాకుండా అగ్రవర్ణ పేదలను ఆదుకునేందుకు ఇతర వర్గాలకు కార్పొరేషన్లు ఉన్నాయి, కానీ నిరుపేద ఓసీలను ఆదుకునేందుకు ఇంతవరకు ₹1 కూడా కేటాయించకపోలేదు. కాబట్టి రాబో రోజుల్లో జాతీయ స్థాయిలో ఓసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1,00,000 కోట్లు జాతీయ స్థాయిలోను రాష్ట్ర స్థాయిలో 5,000 కోట్లతో జాతీయ స్థాయిలో 1,00,000 కోట్లతో కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిరుపేద ఓసీలను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ, రాబో రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ హైయెస్ట్ ట్యాక్స్ చెల్లించేది ఎవరంటే ఓసీలే. కాబట్టి మేము మా పన్నులో కనీసం 5% వాటా కూడా మాకు ఇవ్వడం లేదు. కాబట్టి మీరు మమ్మల్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిరుపేద ఓసీలను ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. జయవర్ధన్ రెడ్డి, ఓసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు అనంతపురంలో లలిత కళా పరిషత్తులో విజయవంతంగా ఓసీ విద్యార్థి యువజగర్జన నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఓసీల్లో ఉన్నటువంటి పేదలను ఆదుకోవాలి, ఓసీల్లో ఉన్నటువంటి అత్యంత పేదరికంతో అనుభవిస్తున్నటువంటి ఓసీ పేదలను ఆదుకోవాలని చెప్పి కూడా ప్రత్యేకమైనటువంటి డిమాండ్లతో ఈరోజు పెద్ద సభ నిర్వహించడం జరిగింది. రాబో రోజుల్లో ఓసీలను కూడా అందరినీ కూడా ఐక్యతపరిచి ఓసీలో ఉన్నటువంటి అన్ని కులాలను ఏకం చేసి ఖచ్చితంగా కూడా రోడ్ల మీదకి విద్యార్థులను తీసుకొస్తాము, విద్యార్థుల ద్వారానే విప్లవం సృష్టిస్తాము. ఈరోజు ఓసీలో ఉన్నటువంటి అన్ని ఎమ్మెల్యేలను ఈరోజు ఈ సభకు ఆహ్వానించడం జరిగింది, కానీ ఒక్క ఎమ్మెల్యే కూడా మా సభకు హాజరు కాలేదు. మేము ఓసీలో ఓట్లు వేయలేదా? మాతో ఓట్లు వేయించుకొని మా సమస్యలు పట్టించుకోకుండా మీరు ఉంటారా? మీరు మా అసెంబ్లీలో మా సమస్యలపైన నోరెత్తరా? తగిన బుద్ధి చెబుతాం, విద్యార్థులందరితో కలిసి రోడ్ల మీదకి వచ్చి మా ఉద్యమం ఏంటో మా సత్తా ఏందో ఓసీలు ఐక్యతం చేసి చూపిస్తామని చెప్పి కూడా ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాం. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఓసీల సమస్యలపైన ప్రత్యేక అసెంబ్లీలో చర్చ పెట్టాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు మీ ఎన్నికల మేనిఫెస్టో కానీ ప్రధానంగా ఓసీల సమస్యలను పెట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. రాబో రోజుల్లో ఒక విప్లవాన్ని సృష్టించి ఓసీలకు న్యాయం జరిగే వరకు మా ప్రాణం ఉన్నంత వరకు కూడా ఓసీ నిరుపేదల కోసం పోరాడతామని చెప్పి కూడా ఈ సభాముఖం తెలియజేస్తుంది. ఓసీ విద్యార్థులకు ప్రతి మండలానికి కూడా ఒక ఓసీ సంక్షేమ హాస్టల్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఓసీలకు వయోపరిమితి పెంచాలి, ఇతర వర్గాలతో సమానంగా ఉండాలి. ఈరోజు ఎస్ఐ ఉద్యోగానికి అప్లై చేయాలంటే ఒక ఓసీ అభ్యర్థి 25 సంవత్సరాలు దాటితే అప్లై చేసేకి లేదు. ఎందుకు ఈ వివక్ష? కాబట్టి ఓసీలకు వయోపరిమితి అన్ని పోటీ పరీక్షలకు హాజరయ్యేందుకు ప్రతి ఒక్కరికి కూడా ఓసీ విద్యార్థులందరికీ కూడా వయోపరిమితి పెంచాలి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు ఓసీ విద్యార్థులకు ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మంజూరు చేయాలా. అదేవిధంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏదైతే ఉందో దాంట్లో క్వాలిఫై మార్కులు ఖచ్చితంగా కూడా తగ్గించాలి. అదేవిధంగా జాతీయ స్థాయిలో విద్యార్థులకు కానీ ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు కూడా ఓసీలకు అందించాలని చెప్పి కూడా ఈ డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వాన్ని ముందు ఉంచుతాం. ఖచ్చితంగా రాబో రోజులు ఈ డిమాండ్లు అన్నిటిపైన కూడా పోరాడతామని చెప్పి తెలియజేస్తుంది. రాష్ట్ర ఉపాధ్యక్షుడిని, ఓసీ సంక్షేమ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. గ్రామీణ ప్రాంతాలలోని రైతులు ఎంతో కష్టపడి ఈ ఓసీ విద్యార్థుల్ని అనంతపురం మరియు హైదరాబాదు, బెంగళూరు ఇలా సిటీలకు పంపించి చదివిస్తూ వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కనీసం ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అప్పులు చేసి వాళ్ళని సిటీలకు పంపించి చదివిస్తే ఇక్కడ ఓసీ వయో పరిమితులు పెట్టి ఓసీలకు విధంగా చూస్తూ రిజర్వేషన్ రూపంలో వాళ్ళకి శాపం అయిపోయింది. కాబట్టి చాలా ఇబ్బంది జరుగుతోంది. ప్రతి రైతు కూడా ఓసీలలో ఉన్న రైతులు ఎక్కడైతే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఈ రిజర్వేషన్ వ్యవస్థని ఏదో ఒకటి చేసి దీన్ని మాకు కూడా ఓసీలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం.